నెక్స్ట్ వచ్చేసి 8th లెక్చర్ చూడండమ్మా. ఇంతవరకు 7 లెక్చర్స్ వరకు చెప్పుకున్నాం. నెక్స్ట్ 8th లెక్చర్ చూడండి. 8th లెక్చర్లో మొత్తం ఏంటంటే సోలార్ సెల్ గురించి, ఓకేనా. సోలార్ ఫోటో వోల్టాయిక్ కన్వర్షన్. ఇప్పుడు లైట్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఏం డివైస్ యూస్ చేస్తామని చెప్పి ఈ లెక్చర్లో ఉంటుందమ్మా. మొత్తం సోలార్ సెల్ గురించి, దాని కన్స్ట్రక్షన్ డీటెయిల్స్, అలాగే దాని వర్కింగ్ ప్రిన్సిపల్ గురించి మొత్తం ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు సోలార్ ఫోటో వోల్టాయిక్ కన్వర్షన్ అంటే ఇప్పుడు సోలార్ రేడియేషన్ అంటే సన్లైట్ నుంచి డైరెక్ట్గా సోలార్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మనం కన్వర్ట్ చేస్తాం కదా, దాన్ని ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్ అంటారు, ఓకేనమ్మా. సన్లైట్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాం. సన్లైట్లో ఉన్న ఫోటాన్స్, ఓకేనా, ఆ ఫోటాన్స్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తామమ్మా. దాన్ని ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్ అంటారు, ఓకేనా. దానికి ఏం డివైసెస్ యూస్ చేస్తారంటే సోలార్ సెల్స్ అమ్మ. సోలార్ సెల్స్ అంటే తెలుసుగా, సోలార్ ప్యానెల్స్ చూసే ఉంటారు, ఓకేనా. సోలార్ ప్యానెల్స్ని యూస్ చేసుకొని సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తారు. మనకి మామూలుగా సోలార్ సెల్ దేంతో మేడ్ అయి ఉంటుందంటే సిలికాన్ అమ్మ. సిలికాన్ మెటీరియల్తో మనకి సోలార్ సెల్ మేడ్ అయి ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఒక్క సోలార్ సెల్ వచ్చేసి 0.5 volts ఎలక్ట్రిసిటీ మనకి జనరేట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఒక్క సోలార్ సెల్తో, ఓన్లీ 1 సోలార్ సెల్తో 0.5 volts ఎలక్ట్రిసిటీ మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా ఒక్క సోలార్ సెల్లో అయితే ఒక్క సోలార్ ప్యానెల్లో అయితే 30 సోలార్ సెల్స్ ఉంటాయి, సిరీస్గా కనెక్ట్ చేసి ఉంటాయి అన్నమాట. ఈ 30 సోలార్ సెల్స్ సిరీస్గా కనెక్ట్ చేసి మనం ఎంత పవర్ అనేది జనరేట్ చేస్తామంటే 15 volts, ఓకేనా. 15 volts వరకు మనం జనరేట్ చేసుకుంటామన్నమాట. ఒక సోలార్ ప్యానెల్కి ఇంకో సోలార్ ప్యానెల్కి సిరీస్గా కనెక్ట్ చేసి దాన్ని ఏమంటారంటే సోలార్ ఎర్రే అంటారమ్మా, ఓకేనా. అర్థమైందా? సోలార్ సెల్కి, సోలార్ ప్యానెల్కి, సోలార్ ఎర్రేకి డిఫరెన్స్ తెలుసుగా. సోలార్ సెల్ అంటే ఓన్లీ ఆ ఒక్క సెల్, అంటే దాన్ని సిలికాతో మేడ్ అయి ఉంటుంది సోలార్ సెల్ అనేది. దాంట్లో ఏంటంటే ఒక్క సోలార్ సెల్ వచ్చేసి 0.5 volts పవర్ జనరేట్ చేస్తుంది, ఓకేనా. ఒక్క సోలార్ ప్యానెల్లో మనకి 30 సోలార్ సెల్స్ ఉంటాయి అమ్మా. సిరీస్గా కనెక్ట్ చేసి 30 సోలార్ సెల్స్ ఉంటాయి. అంటే 30 సోలార్ సెల్స్ అంటే 1 సోలార్ ప్యానెల్ వచ్చేసి 15 volts పవర్ మనం జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ సోలార్ ప్యానెల్స్ ఇంకా ఒకటి కాకుండా ఇంకా 3-4 అలా సిరీస్గా కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని సోలార్ ఎర్రే అంటారమ్మా, ఓకేనా. అర్థమైందా? ఇప్పుడు సోలార్ సెల్ అంటే ఒక్క సోలార్ ప్యానెల్ లోపల అంటే సోలార్ సెల్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే, సోలార్ సెల్ లోపల 2 లేయర్స్ ఉంటాయమ్మా. ఎన్ టైప్ లేయర్, టాప్ లేయర్ వచ్చేసి ఎన్ టైప్ లేయర్, బాటమ్ లేయర్ వచ్చేసి పీ టైప్ లేయర్ అన్నమాట. చూడండి, ఇది ఒక సోలార్ సెల్ అనుకోండి అమ్మా. దీని టాప్ లేయర్ వచ్చేసి ఇది ఎన్ టైప్ లేయర్ అనుకోండి, ఇది పీ టైప్ లేయర్ అనుకోండి, ఓకేనా. ఈ ఎన్ టైప్ పీ టైప్ లేయర్ మధ్యలో మనకి ఏంటంటే పిఎన్ జంక్షన్ ఉంటుంది అన్నమాట, ఓకేనా. దీన్ని పిఎన్ జంక్షన్ అంటారు. ఎన్ టైప్ రీజన్కి పీ టైప్ రీజన్కి మధ్యలో పిఎన్ జంక్షన్ అంటారనమాట దాన్ని, ఓకేనా. ఈ ఎన్ టైప్ రీజన్లో ఏంటంటే మనకి సోలార్ రేడియేషన్ డైరెక్ట్గా ఎన్ టైప్ రీజన్ మీదకి పడిద్దమ్మా. ఎన్ టైప్ రీజన్ మీదకి పడి అది
ఏంటి పెనెట్రేట్ అయిపోయి పిఎన్ జంక్షన్కి రీచ్ అయ్యేది అనమాట. అప్పుడు పిఎన్ జంక్షన్కి రీచ్ అయినప్పుడు ఆ ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్ ద్వారా మనకి ఏమయ్యిద్దంటే ఎన్ రీజన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ పీ రీజన్కి ఎంటర్ అవుతాయి అన్నమాట. ఎంటర్ అయిపోయి అక్కడ ఒక లేయర్గా ఫామ్ అవుతాయి. అంటే నెగిటివ్ ఎలక్ట్రాన్స్ లేయర్స్ ఇలా ఫామ్ అయ్యిద్ది అనమాట. పీ టైప్ రీజన్లో ఉన్న హోల్స్ అన్నీ ఎన్ టైప్ రీజన్లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. పాజిటివ్ ఎలక్ట్రాన్స్ అక్కడ పాజిటివ్ ఎలక్ట్రాన్స్ లేయరు ఫామ్ అయ్యిద్ది అనమాట. ఓకేనా, దీన్ని డిప్లీషన్ రీజన్ అంటారు. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే సోలార్ రేడియేషన్ డైరెక్ట్గా ఎన్ టైప్, ఇప్పుడు సోలార్ సెల్ అని చెప్పాను కదా, సోలార్ సెల్లో 2 లేయర్స్ ఉంటాయమ్మ. ఒకటి ఎన్ టైప్ రీజన్, ఇంకోటి పీ టైప్ రీజన్. ఈ టూ రీజన్స్ మీట్ అయిన దాని దగ్గర దాన్ని పిఎన్ జంక్షన్ అంటారు. ఓకేనా, ఇప్పుడు సోలార్ రేడియేషన్ డైరెక్ట్గా ఎన్ టైప్ రీజన్ మీదకి పడినప్పుడు అక్కడి నుంచి పిఎన్ జంక్షన్కి రీచ్ అయ్యిద్ది అనమాట. పెనెట్రేట్ అయ్యిద్ది ఆ సోలార్ ఎనర్జీ. పెనెట్రేట్ అయినప్పుడు ఆ ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్కి అక్కడ ఏం జరిగిద్దంటే ఎన్ టైప్ రీజన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ పీ రీజన్కి ఎంటర్ అవుతాయి అన్నమాట. ఎంటర్ అయినప్పుడు అక్కడ ఒక లేయర్గా నెగిటివ్ ఎలక్ట్రాన్స్ లేయర్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు పీ రీజన్లో ఉన్న హోల్స్ అంటే పాజిటివ్ ఎలక్ట్రాన్స్ అన్నీ నెగిటివ్ రీజన్లోకి ఎన్ టైప్ రీజన్లోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయ్యి అక్కడ పాజిటివ్ లేయర్ ఫామ్ అయ్యిద్ది అనమాట. ఆ లేయర్ని పాజిటివ్ ఎలక్ట్రాన్స్ లేయర్ అలాగే నెగిటివ్ ఎలక్ట్రాన్స్ లేయర్, ఆ లేయర్ని రెండింటిని మనం డిప్లీషన్ రీజన్ అంటాం. ఓకేనా, డిప్లీషన్ రీజన్ ఫామ్ అయిన తర్వాత సోలార్ రేడియేషన్ ఇంకా పడిద్ది కదా. సోలార్ రేడియేషన్ డైరెక్ట్గా ఈ డిప్లీషన్ రీజన్కి రీచ్ అయినప్పుడు అక్కడ ఏంటంటే న్యూట్రాన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, న్యూట్రాన్స్ ఫామ్ అయినప్పుడు ఈ ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్కి అవి బ్రేక్ అయిపోయి పాజిటివ్ ఎలక్ట్రాన్స్గా నెగిటివ్ ఎలక్ట్రాన్స్గా డివైడ్ అయిపోతాయి అన్నమాట. డివైడ్ అయిపోయినప్పుడు అక్కడ మనకి కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఏదో ఒక మెటాలిక్ వైర్ కానీ కాపర్ వైర్ కానీ దానికి లోడ్ కనెక్ట్ చేసి ఉంచామనుకోండి, ఒక సైడ్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఇంకో సైడ్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. మూవ్ అయినప్పుడు అక్కడ లోడ్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి పవర్ అనేది జనరేట్ అయ్యిద్ది అనమాట. ఓకేనా, ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయ్యేది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా ఆల్రెడీ. ఇక్కడ డయాగ్రామ్ ఉంది చూడండి అమ్మ. అక్కడ చూడండి, ఎన్ రీజన్ ఉంది, పీ రీజన్ ఉంది. ఆ రెండిటి మధ్యలో దాన్ని పిఎన్ జంక్షన్ అంటారనమాట. ఓకేనా, మనకి సన్లైట్ ఇక్కడ చూడండి, సన్లైట్ డైరెక్ట్గా ఎన్ రీజన్ మీదకి పడిద్దమ్మా. ఎన్ రీజన్ నుంచి పిఎన్ జంక్షన్కి రీచ్ అయ్యిద్ది. ఓకేనా, రీచ్ అయినప్పుడు సోలార్ రేడియేషన్ పిఎన్ జంక్షన్కి రీచ్ అయినప్పుడు అక్కడ ఏం జరిగిద్దంటే నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అన్నీ ఎన్ రీజన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ పీ రీజన్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఒక లేయర్గా ఫామ్ అవుతాయి అన్నమాట. అలాగే పీ రీజన్లో ఉన్న హోల్స్ అన్నీ ఎన్ రీజన్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఒక లేయర్గా ఫామ్ అవుతాయి. ఓకేనా, ఈ లేయర్ని ఏమంటారంటే డిప్లీషన్ రీజన్ అంటారు. ఈ డిప్లీషన్ రీజన్ సోలార్ రేడియేషన్కి న్యూట్రాన్స్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ న్యూట్రాన్స్ బ్రేక్ అయిపోయి నెగిటివ్ ఛార్జెస్గా పాజిటివ్ ఛార్జెస్గా డివైడ్ అయిపోతాయి అన్నమాట. డివైడ్ అయిపోయి అవి ఫ్లో అవుతాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, మనం సిరీస్ కనెక్ట్ చేసుకున్నాం, వైర్ కనెక్ట్ చేసుకున్నప్పుడు పీ రీజన్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రాన్స్, ఎన్ రీజన్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, అలా ఫ్లో అయ్యి మనకి కరెంట్ అనేది జనరేట్ అయ్యిద్ది అన్నమాట.
ఓకేనా, అది దీని వర్కింగ్ ప్రిన్సిపల్. అలాగే కన్స్ట్రక్షన్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి అమ్మా, కన్వర్షన్ ఎఫిషియన్సీ అండ్ పవర్ అవుట్పుట్ ఆఫ్ ఏ సోలార్ సెల్. ఇక్కడ మనకి కరెంట్కి వోల్టేజ్కి రిలేషన్షిప్ క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చారు చూడండి, JI = J0e⁻VE/kT -1. ఇక్కడ చూడండి, V అంటే వోల్టేజ్, E అంటే ఎలక్ట్రికల్ ఛార్జ్, KT అంటే అవి, T అంటే టెంపరేచర్, K అంటే కాన్స్టెంట్. ఇక్కడ ఒకటి డయాగ్రామ్ ఇచ్చారు చూడమ్మా, సర్క్యూట్ ఇచ్చారు, సోలార్ సెల్ సర్క్యూట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి అమ్మ, డయోడ్ జంక్షన్ ఉంది కదా, డయోడ్ జంక్షన్ నుంచి మనకి సిరీస్ కనెక్ట్ చేసుకున్నాం, అలాగే లోడ్ కనెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, డయోడ్ జంక్షన్ నుంచి మనకి పాజిటివ్ ఎలక్ట్రాన్స్, నెగిటివ్ ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయి అన్నమాట. పాస్ అయ్యి అక్కడ లోడ్ కనెక్ట్ చేసుకున్నాం కదా, లోడ్ ఇంకా అక్కడి నుంచి మనకి కరెంట్ జనరేట్ అయ్యిద్ది అనమాట. ఇక్కడ ఒకటి ఇచ్చారు చూడండి, ఒక గ్రాఫ్ లాగా ఇచ్చారు చూడండి. ఈ గ్రాఫ్ ఏంటంటే చూడండి అమ్మా, ఇది సోలార్ సెల్ అనుకోండి అమ్మా. ఓకేనా, ఇది N రీజన్, ఇది P రీజన్, మధ్యలో ఇది వచ్చేసి PN జంక్షన్. ఓకేనా, PN జంక్షన్. N రీజన్కి ఏంటంటే మెటల్ బేస్ అన్నమాట. ఓకేనా, N రీజన్కి మెటల్ బేస్ ఉంటుంది, P రీజన్ ఓపెన్ సర్క్యూట్. ఇక్కడ చూడండి, PN జంక్షన్ దగ్గర ఏమయ్యిద్దంటే చెప్పాను కదా, P రీజన్లో ఉన్న ఎలక్ట్రాన్స్, P రీజన్లో ఉన్న హోల్స్ అన్నీ N రీజన్కి రీచ్ అయ్యి అక్కడ ఒక లేయర్గా ఫామ్ అయ్యిద్ది. N రీజన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ P రీజన్కి ఎంటర్ అయ్యి అక్కడ ఒక లేయర్గా ఫామ్ అయ్యిద్ది అని చెప్పాను కదా. అప్పుడు ఏంటి, ఇక్కడ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఫామ్ అయితే ఇక్కడ పాజిటివ్ ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు సోలార్ రేడియేషన్ డైరెక్ట్గా PN జంక్షన్ మీదకి, అంటే డైరెక్ట్ కాదు, N రీజన్ నుంచి PN జంక్షన్కి పెనట్రేట్ అయ్యిద్ది అనమాట. పెనట్రేట్ అయినప్పుడు అక్కడ ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఓకేనా, PN జంక్షన్కి రీచ్ అయినప్పుడు అక్కడ ఏం జరిగిద్దంటే, మామూలుగా ఈ N రీజన్కి P రీజన్కి మనం లోడ్ ఏం కనెక్ట్ చేసుకోవాలి, అంటే మెటాలిక్ వైర్ కానీ ఆ వైర్స్ ఏం కనెక్ట్ చేసుకోవాలా. ఓకేనా, ఇది ఓపెన్ సర్క్యూట్ అనుకోండి, ఇది ఓపెన్ సర్క్యూట్ అనుకోండి. అప్పుడు ఇక్కడ ఏం జరిగిద్దంటే మనకి ఓన్లీ ఇది ఓపెన్ సర్క్యూట్ అమ్మా. అప్పుడు ఏంటంటే మనకి అక్కడ కరెంట్ ఏం ఫామ్ అవ్వదు, ఓన్లీ వోల్టేజ్ మాత్రమే జనరేట్ అయ్యిద్ది అనమాట. ఓకేనా, ఈ ఓపెన్ సర్క్యూట్ దగ్గర ఓన్లీ మనకి ఏంటి, వోల్టేజ్ మాత్రమే జనరేట్ అయ్యిద్ది, కరెంట్ మాత్రం జనరేట్ అవ్వదు. అది ఇక్కడ ఉంది చూడండి, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటే. ఓకేనా, ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు, N రీజన్లో హోల్స్ ఉన్నాయి, P రీజన్లో మొత్తం ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఏం జరిగిద్దంటే సోలార్ రేడియేషన్ PN జంక్షన్కి రీచ్ అయినప్పుడు అక్కడ ఏంటంటే, ఇది మెటల్ కదా, ఇక్కడ కూడా ఓపెన్ సర్క్యూట్ అమ్మ.
అంటే షార్ట్ సర్క్యూట్ జనరేట్ అయ్యిద్ది అనమాట. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఓన్లీ కరెంట్ అనేది జనరేట్ అయ్యేది, వోల్టేజ్ ఉండదు. ఓకేనా. ఇక్కడ ఏంటి పీ రీజన్లో ఏంటి మనకి ఓన్లీ వోల్టేజ్ మాత్రమే జనరేట్ అవుతుంది, కరెంట్ జనరేట్ అవ్వట్లా. ఈ నెక్స్ట్ ఏంటి ఎన్ రీజన్లో ఓన్లీ కరెంట్ మాత్రమే జనరేట్ అవుతుంది, వోల్టేజ్ జనరేట్ అవ్వట్లా. దాన్ని షార్ట్ సర్క్యూట్ అంటారనమాట. ఓకేనా. ఇదిగో చూడండి ఇక్కడ షార్ట్ సర్క్యూట్. ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ అయ్యిద్దంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ ఉంది కదా, ఈ ఓపెన్ సర్క్యూట్ పీ రీజన్కి ఈ ఎన్ రీజన్కి లోడ్ కనెక్ట్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఎన్ రీజన్లో హోల్స్ ఫిల్ అయి ఉన్నాయి, పీ రీజన్లో ఎలక్ట్రాన్స్ ఫిల్ అయి ఉన్నాయి. సోలార్ రేడియేషన్ పిఎన్ జంక్షన్కి రీచ్ అయినప్పుడు అక్కడ ఏంటంటే ఈ పీ రీజన్లో మనకి ఓన్లీ వోల్టేజ్ జనరేట్ అవుతుందని చెప్పాను కదా, ఈ వోల్టేజ్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అన్నీ ఇటు ఫ్లో అవుతాయి. ఇక్కడ ఎన్ రీజన్లో ఏంటి హోల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఓన్లీ కరెంట్ మాత్రమే జనరేట్ అవుతుంది. అంటే పాజిటివ్ ఎలక్ట్రాన్స్ అన్నీ ఇటు జనరేట్ అవుతున్నాయి, ఫ్లో అవుతున్నాయి. ఓకేనా. ఎన్ రీజన్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రాన్స్, పీ రీజన్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఫ్లో అయినప్పుడు అప్పుడు ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఏదైనా బల్బ్ కానీ ఏమన్నా పెట్టుకున్నాం అనుకోండి, అది గ్లో అయ్యిద్ది అనమాట. అప్పుడు ఎలక్ట్రిసిటీ అలా ప్రొడ్యూస్ అయ్యిద్ది. ఈ లోడ్ అంటే బల్బ్ ప్లేస్లో ఇప్పుడు బ్యాటరీ పెట్టుకున్నా సరే బ్యాటరీ ఏంటి ఛార్జ్ అయ్యిద్ది, అంటే ఎలక్ట్రిసిటీ స్టోర్ చేసుకోవడానికి అవ్విద్ది అనమాట. ఓకేనా. ఇది ఎలక్ట్రిసిటీ అమ్మ. మ్యాక్సిమం పవర్ ఉంటుంది, వోల్టేజ్ ఉంటుంది, దాన్ని ఎలక్ట్రిసిటీ అంటారు. ఇప్పుడు చెప్పండి వోల్టేజ్ అంటే ఏంటి. వోల్టేజ్ అంటే జీరో కరెంట్ అబ్జార్బ్ అనమాట. ఓకేనా. ఇప్పుడు చెప్పండి అమ్మ ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి. అక్కడ జీరో కరెంట్ అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి, మనకి వోల్టేజ్ జీరో కరెంట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, దాన్ని ఓపెన్ సర్క్యూట్ అంటారు. షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి, మనకి కరెంట్ జీరో వోల్టేజ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, దాన్ని షార్ట్ సర్క్యూట్ అంటారు. ఇప్పుడు పవర్ అంటే ఏంటి, బోత్ వోల్టేజ్ అండ్ కరెంట్ రెండు ఈక్వల్గా ఉంటే పవర్ జనరేట్ అయ్యిద్ది అనమాట. ఓకేనా. ఇది ఇక్కడ పవర్ జనరేట్ అయ్యిద్ది, అదమ్మా గ్రాఫ్ మీనింగ్. ఓకేనా, అర్థమైందా. ఇక్కడ కొంత డెరివేషన్ పార్ట్లా ఉంది, మీరు ట్రై చేయండి. ఓకేనా. మీరు ట్రై చేసి రేపు క్లాస్లో చూపించండి, లేకపోతే మీరు కాలేజ్కి వచ్చాక నేను చెప్తా. కానీ మ్యాక్సిమం అందరు ట్రై చేసి రేపు నాకు చూపించాలి, అదే మీ వర్క్. ఓకేనా. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్. మనకి సోలార్ సెల్ నుంచి ఏమేమి అప్లికేషన్ అంటే ఎలాంటి యూజెస్ అవుతాయంటే ఇక్కడ చూడండి వాటర్ పంపింగ్ సెట్. మన ఇప్పుడు ఇరిగేషన్ ఇవ్వడానికి ఓన్లీ మోటార్ యూజ్ చేయకుండా ఈ సోలార్ సెల్ని అంటే ఈ సోలార్ ప్యానల్ని యూజ్ చేసుకొని అప్పుడు కరెంట్ జనరేట్ అయ్యిద్ది కదా, సోలార్ పంపింగ్ సిస్టమ్. ఈ సోలార్ ప్యానల్స్ని యూజ్ చేసుకొని వాటర్ పంపింగ్ సెట్ కూడా మనం అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ సర్ఫేస్కి తీయొచ్చు అన్నమాట. ఓకేనా. సోలార్ ప్యానల్స్ని యూజ్ చేసుకొని. అలాగే మనకి
రైల్వే సిగ్నలింగ్ ఎక్విప్మెంట్, రైల్వే సిగ్నల్స్ కోసం ఎంతో కొంత కరెంట్ కావాలి కదా, ఆ ఎలక్ట్రిసిటీ ఈ సోలార్ ప్యానెల్స్ నుంచే మనం జనరేట్ చేసుకుంటాం అన్నమాట. అలాగే బ్యాటరీ ఛార్జింగ్, స్ట్రీట్ లైటింగ్ తెలుసుగా, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, సోలార్ స్ట్రీట్ లైట్స్ చూసే ఉంటారు మీరు, ఓకేనా. దాని నుంచి కూడా మనకి ఆ సోలార్ ప్యానెల్స్ని యూజ్ చేసుకొని స్ట్రీట్ లైట్స్ కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వెదర్ మానిటరింగ్, అలాగే నావిగేషన్, రేడియో బిగన్స్ ఫర్ నావిగేషన్ అట్ పోర్ట్స్, నావిగేషన్లో కూడా యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ చూడండి, దీని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయమ్మా. అడ్వాంటేజెస్ ఏంటంటే దీని మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ అన్నమాట. అలాగే ఎలాంటి పొల్యూషన్ క్రియేట్ చేయదు. అలాగే దీని లైఫ్ స్పాన్ కూడా వచ్చేసి, అంటే సోలార్ ప్యానెల్స్ యొక్క లైఫ్ స్పాన్ కూడా వచ్చేసి ఎక్కువ అన్నమాట, ఓకేనా. అలాగే దే కన్జ్యూమ్ నో ఫ్యూయల్ టు ఆపరేట్ యాజ్ ది సన్స్ ఎనర్జీ ఈజ్ ఫ్రీ. మనకి ఇక్కడ యూజ్ చేసుకునేది ఓన్లీ సన్స్ ఎనర్జీ అనే కదా, సోలార్ రేడియేషన్ కదా, మనకి ఎలాంటి ఫ్యూయల్స్ కూడా అవసరం లేదనమాట, పొల్యూషన్ కూడా ఉండదు, ఓకేనా. ఎలాంటి మూవింగ్ పార్ట్స్ కూడా ఉండవు, అదే ఒక అడ్వాంటేజెస్ అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ సోలార్ సెల్స్ అంటే సోలార్ ప్యానెల్స్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది అన్నమాట, ఓకేనా, ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అలాగే మనకి ఇవి ఓన్లీ డే టైం మాత్రమే పనిచేస్తాయి. నైట్ టైము ఇన్సులేషన్, అంటే నైట్ టైం ఏమన్నా బ్యాటరీ ఉంటే అందులో ఎలక్ట్రిసిటీ స్టోర్ చేసుకోవచ్చు. బ్యాటరీ లేకపోతే ఇంకా మామూలుగా నైట్ టైం ఇంక ఇవి వర్క్ అవ్వవు, ఇన్సులేషన్ కూడా ఏమి ఉండదు అనమాట. అది మెయిన్ డిసడ్వాంటేజ్, ఓకేనా. ఇదమ్మా 8th లెక్చర్. ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్లో అడగండి, ఓకేనా.